ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్ చెప్పండి, ప్రస్తుతం సింహాచలం ఆలయంలో కూడా టెస్టుల కోసం నెయ్యిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సాయి సుధా. ఏదైతే తిరుమల శ్రీవారి సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం నాణ్యత లోపం వల్ల పలు అనుమానాలకు సాగిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున యావత్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా తాకిందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం కావచ్చు, మరోవైపు విశాఖపట్నం ఏదైతే సింహగిరిపై కొలువైనటువంటి సింహాద్రినాథుని ఆలయం సింహాచలం దేవస్థానంలో కూడా ఏదైతే తిరుపతి తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని నివేదించడం, భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా ఎంతో భక్తిపూర్వకంగా ఆ లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేసి స్వీకరించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ రకంగా ఉన్నదనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిన్న ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పెదవి విరిచారు. అధికారుల తీరు పట్ల, సిబ్బంది నిర్లక్ష్యం పట్ల, సరైనటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా ఏ విధంగా లడ్డూలను తయారు చేస్తున్నారు, అసలు ఈ నేతి కొనుగోలు అనేది ఎక్కడి నుంచి జరుగుతున్నటువంటి అంశాల మీద కూడా ఆరా తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ప్రజల మనోభావాలు, ముఖ్యంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ సింహాచలంలో కూడాను లడ్డూ ప్రసాదాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఎక్కడో దూర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి నెయ్యిని కొనుగోలు చేసి ఇక్కడ ప్రసాదాల తయారీకి వినియోగించాల్సిన అవసరం వచ్చిందంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఇక్కడ సిబ్బందిని ప్రశ్నించిన పరిస్థితి సాయి సుధా. అయితే దీనికి సంబంధించి కొంతమంది బీజేపీ నేతలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ నేతలు కావచ్చు, ఇంకో పక్క భక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా విస్మయాన్ని వ్యక్తం చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది నేతలు మనతో ఉన్నారు, విహెచ్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు ఏంటి ఈ రోజు తిరుపతి తర్వాత మళ్ళీ సింహాచలం మీద ఈ ఎఫెక్ట్ పడినట్టుగా కనిపిస్తుంది. నిన్న ఎమ్మెల్యే గంటా కూడా దీని మీద చాలా ఆక్షేపణలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఏమంటారు? సింహాచలం ఒకటి మాత్రమే కదండి, అన్ని దేవాలయాలన్నీ ఇదే పరిస్థితులు ఉన్నాయనేది కనబడుతుంది. నిన్న అన్నవరం సత్యప్రభ గారు అవడం జరిగింది. సత్యప్రభ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడంతా పూజలు పెట్టిన సామాన్లన్నీ కూడా, వంట సామాన్లన్నీ కూడా చూడడం జరిగింది. అంటే కందిపప్పు మిగతావన్నీ ఏవైనా పప్పులు దినుసులు అన్ని కూడా చూడడం జరిగింది. నిన్న ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు నిన్న ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చూసి చెప్పింది ఏంటంటే ఎండిపోయినట్టుగా ఉన్నాయి, మొత్తం అన్ని కూడా లడ్డూలు ఎండిపోయినట్టుగా ఉన్నాయని. కొంత క్వాలిటీ తగ్గింది. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూడాల్సింది ఏంటంటే దేవాదాయ శాఖ వేరు, తిరుమల తిరుపతి దేవస్థానం వేరు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నా కూడా ఇండిపెండెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తుంది. బట్ వాళ్ళని కంటిన్యూ చేస్తూ అక్కడ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తూ నెయ్యి కానీ ఇతర సరఫరా కానీ మొత్తం దేవాదాయ శాఖ అదే విధంగా చేస్తుందా, అంటే ఎక్కడైనా డబ్బులు ఎవరన్నా కక్కుర్తిపడ్డారా అనేది ఈ రోజు భక్తులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రధానమైన తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని తప్పులు జరిగినాయంటే మిగతా దేవాలయాలు కూడా జరుగుతూ ఉంటాయనేది అందరూ అనుకుంటున్నమాట. దీనివల్ల మొత్తం దేవాలయ వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజు మేము పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆయనే స్వయంగా ప్రాయశ్చిత కర్మ చేయడానికి సిద్ధపడిన ఒక ఉప ముఖ్యమంత్రి నాలుగు నేను చూస్తున్నాం. అదేవిధంగా స్వయంగా హిందూ ధర్మానికి ఏదైనా గ్లాని జరిగితే స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ముఖ్యమంత్రిని ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రెండు కూడా శుభ పరిణామాలు. ఇదే విధంగా కనుక వీళ్ళు కంటిన్యూ చేస్తే హిందూ సమాజం వీళ్ళ వెనకాల ఉంటుంది. కానీ కేవలం ఏదో యజ్ఞాలు చేయడం, ప్రాయశ్చిత్తాలు చేయడంతో సరిపెట్టేసి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షించడంలో మాత్రం వెనకడిగేస్తే మళ్ళీ హిందూ సమాజం వీళ్ళని వ్యతిరేకించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా హిందూ సమాజం మనోభావాలను అర్థం చేసుకుని ఎవరైతే తిరుమలలో ఏదైతే పాపం చేశారో వాళ్ళని ఉరిశిక్ష వేయాలి. తిరుమల తిరుపతితో పాటు మిగతా అన్ని దేవాలయాలను పరిశీలించి ఇక్కడ ఏమైనా తప్పులు జరిగితే అక్కడ ఈవోల్ని దానికి బాధ్యులు చేసి వాళ్ళని శిక్షిస్తారు. ఓకే అమ్మా, మీరు చెప్పండి, ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డు పెద్ద ఎత్తున వివాదం నెలకొంది, నాణ్యత లోపం అని చెప్పి. ఇంకో పక్క చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అన్ని హిందూ దేవాలయాలు, ప్రధానంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా నాణ్యత లోపం ఉంది. ముఖ్యంగా ప్రసాదాలు, పర్టికులర్ గా లడ్డూలు అనేది పెద్ద వివాదంగా ఉంది. ఎందుకని అంటారు అసలు ఈ పరిస్థితి గల కారణం ఏంటి? ఇది పాలకుల తప్పిదవా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడతారని వచ్చా? ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది చెప్పండి మీరు. ఇది పాలకుల తప్పు ఉంది, అక్కడ ఉండేవాళ్ళ తప్పు ఉంది, ఇది అందరి తప్పు. ఇది ఖచ్చితంగా జరిగింది. ఇది ఏ ఒక్కరిది కాదు, ఇది అందరిది. ఇది కావాలని చేయించింది. హిందూ మతం వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని ఏదో విధంగా
తొంగ తీసేయాలి, వాళ్ళని అడిచేయాలి. కాబట్టి ఇది కావాలని జరిగింది. ఏదైతే జరగకూడదో, ఏదైతే ఇదిగా ఉన్నదో దాన్ని తప్పకుండా చేశారు. ఇది కావాలని చేసిందే, ఇది కుట్ర. 350 రూపాయలు కేజీ నెయ్యి అంటే ఎక్కడైనా ఉందా? ఎంత కక్కుర్తి పడిపోయి ఈ విధంగా చేశారు. నూనె రావడం లేదే. ఆనాడు పులులు వస్తున్నాయి అంటే కర్రలు పెట్టండి అన్నారు. కర్రలకి పూలలకి సంబంధం ఏంటండి? ప్రజలు చచ్చిపోతున్నారు. మహానుభావ వినిపించుకో, ఆ 7 కొండల వాడు బాగానే ఉన్నాడు, నువ్వే చెయ్యాలి అని చెప్పంటే కర్రలు పట్టుకుని వెళ్ళండి అన్నాడు. ఆయన మటుకు అన్ని సేఫ్టీగా వస్తాడు. ప్రజలకి సేఫ్టీ లేదు. అందులో హిందువులని అనసారనే 5 సంవత్సరాల నుంచి బాగా ఘోరాతి ఘోరంగా నోరెత్తితే వాళ్ళు మళ్ళీ కనబడడం మానేస్తారు. నోరెత్తి ఉంటే వాళ్ళు కనబడరు. వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఏమిటిది? ఇంత అరాచకం! ఎంత 5 సంవత్సరాలు లోపల 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 బాధపడి ఇవాళ రోజున ఆయనకు కూడా ఇది పాకిందంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు. దీన్ని చాలా కఠినంగా, చాలా ఇదిగా చేయాల్సిన అవసరం ఉంది. సంప్రోక్షాలు కాదు, ఏది కాదు, యజ్ఞాలు కాదు, యాగాలు కాదు. ఇది ప్రజల మనోభావం. వరల్డ్ ప్రపంచం అంతా పాకింది. దీన్ని చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. ఇది చాలా కఠినంగా శిక్షించాలని మా వయసు వాళ్ళు కూడా మేము కోరుకుంటున్నాము. ఏ ఒక్కరిది కాదు, ప్రజలది. హిందువులు ఆ రోజు ప్రజలు ఆ రోజు తలగాయలు తీసాడు, చేతులు తీసాడు. ఒక్కటి కాదు, 5 సంవత్సరాలు ఇళ్లలో ఉండి బయటికి రాలేక, చెప్పుకోలేక బాధపడి ఇవాళ రోజున ఆ స్వామికి వచ్చిందంటే చాలా ఘోరాతి ఘోరం. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయన అక్కడే ఉంచాడు. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఆయన ఎవరిని తెచ్చుకోవాలో, ఎవరు ఆయనకి ఇదిగా ఉంటారో ఆయనే తెచ్చుకున్నాడు. ఇది పునరావృతం కాకుండా ఆయన ఎటువంటి ఇది లేకుండా ఆయన జరిపించుకున్నాడు. ఆయన ఏం చేయాలో అదే చేశాడు. కాబట్టి ఇంతటితో ఆపడానికి లేదు. నాకు వయసు చాలదు, నేను ఏదైనా చేద్దామంటే. కాబట్టి మీరందరూ కూడా వయసులో ఉన్నవాళ్ళు, ఇలాంటి ఇదిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా దీని అంత తేలిగ్గా వదలకండి. మా పెద్దవాళ్ళ మనసులు చాలా క్షోభపడుతున్నాయి, చాలా బాధపడుతున్నాం. కాబట్టి దీన్ని వదలద్దు. దీన్ని ఇంకా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష వెయ్యాలి. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఎవరి ఇంటది? ఎవరిది కాదు కదా. ఆయన సొమ్ము దానికి ఎందుకు బాధ మీకు? ఆయన సొమ్ము అది, ప్రజల సొమ్ము. ఎందుకంత బాధ నీకెందుకు? ఏమైనా అడిగాడా? నాకు ఇది పెట్టు అది పెట్టని అడిగాడా? మీ సొమ్ము కాదు, మీ అమ్మల్ని కాదు, మీ చెల్లెళ్ళది కాదు. ఆయన సొమ్ము ఆయన పెట్టడానికి ఏడుకెందుకయ్యా మీకు? ప్రజలు ఇచ్చారు, ఆయన పిల్లలు ఆయనకి ఇచ్చారు. హిందువులని కావాలని దెబ్బ తీయాలి. అది చేశారు. మనం కూడా ఆ స్వామి వదలలేదు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండరా బాబు, ఇంకా నువ్వు పునరావృతం అవ్వద్దండి. మీరు చెప్పండి, ఈ రోజు ఇది ఒక రాజకీయ పార్టీలకు ముడిపెట్టి, ప్రభుత్వాలకు ముడిపెట్టి చేస్తున్నారు. యాక్చువల్ గా అటువంటి తప్పిదం ఏమీ జరగదని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రస్తుతం వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. ఏదైనా తప్పులు జరిగితే న్యాయపరంగా శిక్షించండి, లేదంటే విచారణ చేయించండి సిబిఐతో అని చెప్పి వాళ్లే చెప్తున్న పరిస్థితి. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుందంట? ప్రపంచవ్యాప్తంగా 7 కొండల వాటి భక్తులు కోటాను కోట్ల మంది అందరూ కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి నోటి వెంట వచ్చినటువంటి వార్త ఇట్లాంటి విచారణ సమయంలో. అయితే మరి వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతిలోని జరిగిందా లేదా అంటే జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఏం చేతానంటే మొన్నటి వరకు గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ఒక క్రైస్తవ మాఫియా డాన్ ప్రభుత్వం. జగన్ గారు పరిపాలించారు. ఆయనకి ఈ ఆస్తి అనేది లేదు. ఏది ఉన్నా తాకట్టు పెట్టడం, ఖర్చులు చేయడం, ఎందుకు ఖర్చు పెడుతున్నారో కూడా అర్థం లేనటువంటి ఖర్చులు పెట్టడం జరిగింది. అలాగనే దేవాలయాలకి అన్నీ కూడా వ్యాపార సంస్థలుగా మారే. ఇది కాదనడానికి లేదు. ప్రతి దేవాలయంలోని ఎండోమెంట్ అధికారులు ఉంటున్నారు.
వాళ్ళు ఈ దేవాలయాల్ని వ్యాపార సంస్థలుగా మార్చుకొని వీటి నుంచి కప్పన్ రూపంలో ఎండోమెంట్ తీసుకొని ఎండోమెంట్ జీతాలు తీసుకుంటోంది. మరి దేవాలయ ఉద్యోగస్తులు కూడా హిందూ ముసుగులో ఉండి మేము అందరినీ మరి ఏకభావి ఈ అంశం అంతా కూడా ఆల్రెడీ జరిగిపోతున్నది, జరుగుతున్నది, అన్ని చోట్ల వస్తుంది. కానీ పర్టికులర్ గా మన సింహాచలం సంబంధించి నిన్న బయటపడినటువంటి ఉదంతం ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారో దాన్ని ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు అంగీకరిస్తారు, దీని మీద ఎలాంటి ప్రక్షాళన తీసుకోవాలనుకుంటున్నారు? రాజకీయ అనుయాయులు దేవాలయాల మీద పెత్తనం చెలాయించేంత వరకు కూడా ఇవన్నీ ఇలాగే సాగుతాయండి. ధార్మిక సంఘాలకు గనక దేవాలయాలను అప్పచెప్పి ట్రస్ట్ బోర్డుని రద్దు చేస్తే గనక ఇలాంటివన్నీ అరికట్టగలుగుతాం. విశ్వ హిందూ పరిషత్ ఎప్పటి నుంచో పోరాడుతోంది. దేవాలయాల్ని ధార్మిక పరిషత్తులకు అప్పచెప్పండి, విశ్వ హిందూ పరిషత్కి అప్పచెప్పండి. ఇందుకు ఉదాహరణ మీరు చూశారు, రామజన్మ భూమిలోని మేము రాముల వారి ఆలయం కట్టాం. ఆ ఆలయం మేమే స్వయంగా రన్ చేస్తున్నాం. అక్కడ దర్శనానికి కానీ, అన్నప్రసాదానికి కానీ, మరే ఇతర ప్రసాదాలకు కానీ మరి ఎక్కడైనా ఏ విధమైనటువంటి రుసుమైన ఏ భక్తుడైనా చెల్లించారా? లేదే, అంతా ఫ్రీ. అక్కడ స్టేషన్ లో దిగిన దగ్గర నుంచి అన్ని ఫ్రీయే. అక్కడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, వాళ్ళు పెట్టిన ప్రసాదం తినడం, పైకి రావడం, మళ్ళీ స్టేషన్ కి వచ్చి టికెట్ తీసుకొని బండి ఎక్కడం. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఈ రోజు సింహాచలం మీద కూడా ఆక్షేపణలు మొదలయ్యి, ఒక సింహాచలమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉన్న అన్ని ప్రధాన దేవాలయాల మీద కూడాను ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడాను ఇటు ప్రభుత్వ పాలకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు వాటి పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంతకాలం ఇటువంటి జరిగిన ఈ తప్పిదాల మీద ఎలా యాక్షన్ తీసుకోవాలనుకుంటారు గవర్నమెంట్? అందరికీ నమస్కారం అండి. ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హిందూ సాంప్రదాయాలు, సంస్కృతుల మీద దెబ్బతీసే విధంగా దేవాలయాల విగ్రహాలు, దేవతా భూములు, అదే విధంగా దేవాలయాలకు సంబంధించినటువంటి ఏవైతే వ్యవస్థ ఉందో దాన్ని అంతా అన్యకరణ చేశారు. 100% వైసీపీ ప్రభుత్వం ఈ దేవాలయాలకి అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వ్యవస్థను తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన సింహాచలానికి వస్తే నాట్ ఓన్లీ సింహాచలం ఒక ప్రసాదమే కాదండి, సింహాచలం భూములు అన్యక్రాంతం అయిపోయి స్వామివారి ఆభరణాలు లేవు. ఏదైతే మన కృష్ణదేవరాయల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆభరణాలు ఉన్నాయో అవి ఇప్పటిదాకా ఆభరణాలు మిస్ అయిపోయాయి. సరైనటువంటి ఈవో లేదు, పర్మనెంట్ ఈవో లేదు, ఇప్పటిదాకా సరైనటువంటి వ్యవస్థ లేదు. రకరకాల ట్రస్ట్ బోర్డు మెంబర్లు వేశారు. ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లు వాళ్ళకి ఇష్టానుసారంగా గత నిజరూప దర్శనంలో కూడా స్వామివారికి నిజరూప దర్శనాల్లో ఆయన యొక్క నిజరూప దర్శనాన్ని మీడియాలో కూడా వచ్చే విధంగా చిత్రీకరించి కెమెరాలు, సెల్ ఫోన్స్ వీటన్నిటి ద్వారా కూడా వాటిని బయటికి తీసుకొచ్చి అపవిత్రం చేశారు. ఇది 100% వైసీపీ కుట్ర. దీన్ని సరైనటువంటి రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి సరైనటువంటి శిక్ష అనుభవించాలి, శిక్ష అనేది వెయ్యాలి. ఇది ఎక్కడితో ఆగిపోకూడదు. ఇది కేవలం ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చి లేదా ఏదో ఇది ఇచ్చేసి ఆపడం కాకుండా సరైనటువంటి శిక్ష అనేది దాంట్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది సుధా, ఏదైతే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంతో మొదలైనటువంటి ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాలకు చుట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడాను అన్ని దేవాలయాలను ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఇంకొక మహిళ మనతో ఉన్నారు, ఆవిడని అడిగి మరింత సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈ రోజు సింహాచలం కూడా ఈ పరిస్థితి నెలకొందనేది ఇప్పుడు వివాదంగా మారుతోంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇందాక సార్ చెప్పారు, ఏదైతే దేవాలయాలన్నింటినీ కూడా బోర్డు కాకుండా రాజకీయ నేతలు ప్రమేయం లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పంటారు. మీరేం చెప్తారు? ప్రస్తుతానికి అన్ని విధాలుగా మాట్లాడారు. ఈ తాలూకు సమస్య అనేది ప్రజలందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతం ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి యాక్షన్ ఏంటంటే ప్రతి ఒక్క దేవస్థానంలో కూడా రీడ్రెసల్ ఫారం అనేది ఏర్పాటు చేయాలి. అంటే భక్తులు అక్కడ ప్రసాదం నాశనకంగా ఉంది, లేదా ఇంకొక ఇతర అంటే పాడైపోయిన ప్రసాదం పెట్టారు, ఇటువంటివి ఏవైనా ఉంటే కనుక వెంటనే అధికారులు తెలియపరిచే విధంగా ఒక ఫారం అనేది కనుక ఏర్పాటు ఇమ్మీడియట్ గా చేసినట్లయితే అన్ని దేవస్థానాల్లో ప్రస్తుతానికి మనం ఆ యాక్షన్ ఇమ్మీడియట్ గా తీసుకున్న తర్వాత మనం ఫర్దర్ గా ఈ యొక్క దేవస్థానాలు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఏంటి, రాజకీయ నేతలు ఉండకూడదు, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతానికి కావాల్సిన అవసరం ఏంటంటే రీడ్రెసల్ ఫారం అనేది మాత్రం ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్క దేవస్థానంలో రేపే ఏర్పాటు చేసే విధంగా మీరు మీడియా ద్వారాగా అధికారులకు తెలియపరచాలి. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఏదైతే విహెచ్పి నేతలు కావచ్చు, ఇటు హిందువులు కావచ్చు, మొత్తం అందరూ భక్తులు పెద్ద ఎత్తున ముక్త కంఠంతో కోరుకుంటున్నది ఒకటి, ఏదైతే ఇక్కడ తిరుమల నేపథ్యంలో జరిగినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఇక మిగిలిన దేవాలయానికి కూడాను ఒక రీడ్రెసల్ ఏదైతే ఉందో దాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏదైనా ప్రసాదాల తయారీలో లోటుపాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా ఉండాలని చెప్పి, అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పి అంటున్న పరిస్థితి. ఇది సాయి సుధా ప్రస్తుతం వైజాగ్ సింహాచలంలో నెలకొన్న పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.